హలో ఆల్. ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడానికి అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం పాటించడం వల్ల డబ్బుకి తడుముకోవాల్సిన స్థితి ఏర్పడదు. కొంతమందికి చూడండి, ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు, కానీ అవసరాలకు మాత్రం ధనం అందుబాటులో ఉండదు. అటువంటి స్థితి లేకుండా అవసరానికి తగినటువంటి ధనం చక్కగా సమకూర్చుకుంటూ ముందుకు సాగడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఇందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఈ అక్షయ తృతీయ నాడు గోపాలకృష్ణుని పూజించాలి. ఈ గోపాలకృష్ణుని ప్రతిమ సిల్వర్దై ఉండాలి, వెనకాల ఆవు ఉండాలి, ముందు పక్కన కృష్ణుడు కాళ్ళు ఒకదానిపైన ఒకటి వేసి నిల్చున్నదై ఉండాలి. దీన్నే త్రిభంగి ముద్ర అని అంటారు. అయినంత వరకు వెండి దానికి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది, లేకపోతే పాలరాతిని పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఇలా శ్రీకృష్ణ ప్రతిమను పెట్టుకొని చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి శ్రీకృష్ణ పరమాత్మకు అష్టోత్తరంతో పూజ చేయాలి. ఆ పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అదృష్టం కొద్దీ పారిజాత పుష్పాలు దొరికితే వాటితో పూజ చేసుకోవచ్చు. అలాగే పాలను, వెన్నను, అటుకులను, బెల్లాన్ని వీటిని నైవేద్యంగా పెట్టాలి. వీటన్నిటినీ నైవేద్యంగా సమర్పించి, స్వామి, మా ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అని నమస్కారం చేసుకొని, అవకాశం ఉన్నంత వరకు ఒక మనిషికి అన్నం పెట్టాలి. మన రిలేటివ్స్ కాదు, ఎవరైతే ఆకలితో ఉంటారో అటువంటి వారికి, పేదవారికి భోజనం పెట్టాలి. ఇలా అక్షయ తృతీయ రోజు చేస్తే మనకు ఆ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ నాడు తప్పక దానం చేయాలి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సౌభాగ్యం కోసం భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, ఐదోతనం ఉన్న ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు 2 బ్లౌజ్ పీసెస్, అందులో పసుపు, కుంకుమ, గాజులు ఇవ్వగలిగితే ఒక చీర కూడా ఇస్తే మంచిది. ఇలా పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ దక్షిణ సమేతంగా ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరాలు యోగ్యమైన భర్తతో ఐదోతనాన్ని పొందుతారు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఇది నేను చాగంటి గురువు గారు ఉంటారు కదా, వాళ్ళ ప్రవచనాల్లో నేను విన్నాను, అందుకని చెప్పాను. తెలియని వాళ్ళకి నచ్చితే పాటించండి, నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. ఇక్కడ నేను చేసిన మసాలా వంకాయ కూడా చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.